నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ మాటున వేల ఎకరాల స్వాహ ఒక ఇబ్రహీంపట్నంలోనే 106 కోట్ల విలువైన ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్ నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన విజన్ 2029 డాక్యుమెంట్ విడుదల చేయనున్న సీఎం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం తెలంగాణ అభివృద్ధికి విజన్ 2050 తెలుగు మహాసభల్లో రేవంత్ రెడ్డి వెల్లడి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం పిలుపు ఫార్ములా ఈ కార్ కేసు దర్యాప్తు ముమ్మరం నేడు ఏసీబీ విచారణకు వెళ్లనున్న కేటీఆర్ రేపు ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం నేడు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం వర్చువల్గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ స్టేషన్ నుంచి మరిన్ని సర్వీసులు రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యంపై వైద్యుల ఆందోళన ప్రాణానికి ముప్పు ఉందని హెచ్చరిక నిరసన దీక్ష విరమించాలని సూచన అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను ఎమర్జెన్సీ ప్రకటించిన పలు రాష్ట్రాలు వాతావరణ శాఖ సూచనలు పాటించాలని పిలుపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన ముగిసి 6 నెలలు దాటినా నాటి అరాచకాలు అక్రమాల చిట్టా ఇంకా బయటపడుతూనే ఉంది. ఏకంగా అప్పటి సీఎం భార్య బినామీ పేరిట కోట్ల రూపాయల విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ భాగోతం తాజాగా వెలుగు చూడటం సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబుకు నాటి సబ్ రిజిస్ట్రార్ స్వయంగా రాసిన లేఖతో ఈ వ్యవహారం బయటపడింది. ఇలా పెద్దలు వారి బినామీల పేరుతో నాడు విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, కర్నూలులో భారీగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇసుక, మద్యం పేరుతో దోచేయడమే కాకుండా బినామీ పేర్లతో భూముల్ని యథేచ్ఛగా కొట్టేశారు. ఫ్రీహోల్డ్ ముసుగులో 22A నిషిద్ధ జాబితాలోని భూముల్ని తొలగించి వేల ఎకరాలు కాజేశారు. నయానో భయాను సబ్ రిజిస్ట్రార్లను దారికి తెచ్చుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. మొదట పేదల వద్ద ఉన్న ఎసైన్డ్ భూములు 22A నిషిద్ధ జాబితాలోని భూముల్ని కొల్లగొట్టేందుకు గత ప్రభుత్వంలోని పెద్దలు కుట్రలకు తెరతీశారు. 2023 డిసెంబర్ 19న తెచ్చిన జీవో ద్వారా 2003కు ముందు ఇచ్చిన ఎసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి పేదల నుంచి కొల్లగొట్టారు. అధికార బలంతో 2003 తర్వాత ఇచ్చిన భూముల్ని కూడా నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు. ఇలా మొత్తం 13,59,000 ఎకరాల ఎసైన్డ్, ఇనాం, చుక్కలు, షరతు గల పట్టా భూముల్ని 22A నుంచి తప్పించారు. 10 లక్షల ఎకరాలకు సంబంధించిన లావాదేవీల్ని పరిశీలించగా 3,86,000 ఎకరాల్ని అక్రమంగా తొలగించినట్లు తేలింది. వీటి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఆ అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. చీమకుర్తి శ్రీకాంత్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరగ్గా అక్రమాస్తుల కేసులో అరెస్టైన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నాటి సబ్ రిజిస్ట్రార్ లాలా బాలనాగా ధర్మసింగ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. బయటకు రాని ఇలాంటి లావాదేవీలు మరెన్నో. ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న శ్రీకాంత్ మరెవరో కాదు, మాజీ సీఎం భార్యకు బినామీ అని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ధర్మసింగ్ పేర్కొనడం సంచలనంగా మారింది. అక్రమ లావాదేవీలు జరిగిన ఆస్తుల విలువ 106 కోట్లుంటుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అంచనా వేశారు. శ్రీకాంత్ భార్య, తండ్రి, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో చాలా ఆస్తుల లావాదేవీలు జరిగాయని గుర్తించారు. ధర్మసింగ్ తన లేఖలో పేర్కొన్నట్లు ఈ మొత్తం ఆస్తుల విలువ 700 కోట్లు ఉంటుంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న మొత్తం ఆస్తుల విలువ వేల కోట్లలోనే ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తే అక్రమాలు, వైసీపీ నేతల అరాచకాలు బయటపడతాయి. కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ కు ఎలాంటి గతి పట్టిందో మీకు అదే గతి పడుతుందంటూ బెదిరించి ఆస్తుల్ని రిజిస్టర్ చేయించుకున్నారని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ధర్మసింగ్ పేర్కొన్నారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున భూ లావాదేవీలు జరిగాయని స్పష్టమవుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల విచారణలోనూ ఈ విషయాలు నిజమేనని తేలింది. లింకు డాక్యుమెంట్లను కూడా ఒకే రోజు రిజిస్టర్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. వీటిపై సమగ్ర విచారణ జరపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో చోటు చేసుకున్న అక్రమ భూ లావాదేవీల్ని సాఫ్ట్వేర్ ను ఉపయోగించి ఒక్క రోజులోనే బయటకు తీశారు. కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాల్ని బయటకు తీయడం పెద్ద పనేం కాదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి 2 రోజులు కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాళ ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను సీఎం విడుదల చేయనున్నారు. కుప్పం మండలం నడిమూరు గ్రామంలో ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. సీగలపల్లెలో ఆర్గానిక్ కుప్పం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో చంద్రబాబు ముచ్చటించనున్నారు. రాత్రికి ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేస్తారని తెలుగుదేశం నేతలు తెలిపారు. ఈ నెల 7న తెలుగుదేశం కార్యాలయంలో నేతలు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాత్రికి కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేస్తారని నేతలు వెల్లడించారు. ఈ నెల 8న విశాఖపట్నం వెళ్లి ప్రధాని మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో రానున్న 25 ఏళ్ల అభివృద్ధి కోసం విజన్ 2050 ప్రణాళిక రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సుమారు 30,000 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు తెలుగు మాట్లాడుతున్నా జాతీయ రాజకీయాలపై ఆ స్థాయిలో ప్రభావం లేకపోవడం పట్ల కారణాలను విశ్లేషించుకోవాలని సీఎం సూచించారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక సమావేశాల ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగు భాష మనుగడకు ప్రమాదం ఏర్పడుతోందన్న ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ తెలుగు సమాఖ్య సమావేశాలు మన బాధ్యతను గుర్తు చేశాయన్నారు. రైతు రుణమాఫీ ప్రభుత్వ ఉత్తర్వుల్ని తెలుగులోనే జారీ చేశామని, భవిష్యత్తులో మరిన్ని ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణను అభివృద్ధిలో మేటిగా తీర్చిదిద్దేలా హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేలా విజన్ 2050ని రూపొందించామని సీఎం తెలిపారు. కృష్ణా గోదావరి నుంచి హైదరాబాద్కు తాగునీరు సదుపాయం కల్పిస్తున్నామని, మెట్రో రైలు విస్తరణ చేపడుతున్నామని వివరించారు. వరంగల్, రామగుండం, ఆదిలాబాద్, భద్రాచలంలో కొత్త ఎయిర్పోర్టులు, బందర్ పోర్టు వరకు ప్రత్యేక జాతీయ రహదారితో పాటు తెలంగాణలో డ్రై పోర్టు నిర్మిస్తామని తెలిపారు. 369 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో 60% పట్టణీకరణ ద్వారా పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీపడేలా 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని సాంకేతికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెయ్యనున్నట్లు తెలిపారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తోనే 2050 ప్రణాళికలు రచించుకొని రాబోయే 25 సంవత్సరాలు ఒక అభివృద్ధి ప్రణాళికను మేము సిద్ధం చేసుకుంటున్నాం. అభివృద్ధి ప్రణాళికలో మీరందరూ భాగస్వాములు కావాలి. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ పక్కన ఒక ఫ్యూచర్ సిటీని దాదాపుగా 30,000 ఎకరాలలో ఒక నూతన నగరాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలే కాకుండా అన్ని రకాల సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం. తెలుగు రాష్ట్రాలు కలిసి ప్రపంచ దేశాలతో పోటీపడేలా అభివృద్ధి చెందాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుందామని సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినము. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ 2 రాష్ట్రాలు రాణిస్తాయని, ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా? ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సినీ ప్రముఖుల్ని ప్రపంచ తెలుగు సమాఖ్య సన్మానించింది. అనంతరం తెలుగుదనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. రైతు భరోసాపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా, ఆటంకాలు సృష్టించినా అమలు చేసి తీరుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచెర్లలో 8.48 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 3 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. జనవరి 26 నుంచి రైతు భరోసా పంపిణీ చేస్తామన్న ఆయన భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ఇవ్వనున్నట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోపే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రచారాలు చేసుకున్నా
ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షానే నిలబడతాం. పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల ఆపం. పంటకు యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసుకొచ్చిన జనవరి 26 నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు, మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం, చేసి చూపిస్తాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న 3 పథకాలకు ఏడాదికి 26,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతు భరోసా అమలుకు 16,800 కోట్లు, భూమి లేని వ్యవసాయ కూలీల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 1,320 కోట్లు, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకం అమలుకు 8,440 కోట్లు చొప్పున నిధులు కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయనుండగా తొలి విడతకు 9,000 కోట్లకు పైగా అవసరమని భావిస్తోంది. ఆ మేరకు నిధులు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తెల్ల రేషన్ కార్డు కలిగిన 3 కోట్ల మందికి నెలకు 6 కిలోల సన్నబియ్యం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కిలో కనీసం 40 రూపాయల చొప్పున అంచనా వేస్తే ప్రతి నెల 720 కోట్లు నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పీసీసీ సమావేశాన్ని ఈ నెల 8న హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీనికి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, పీఎస్సీ సభ్యులుగా ఉన్న తెలంగాణ ముఖ్య నేతలంతా ఈ సమావేశంలో పాల్గొంటారు. త్వరలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్లు, సర్పంచి స్థానాల్లో 80% నెగ్గేలా గట్టిగా పనిచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకు శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు, ఈ నెలాఖరులోగా పీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటు అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల్లో ఈడీ, ఏసీబీ విచారణను ముమ్మరం చేశాయి. ఇవాళ్టి నుంచి నిందితులను వరుసగా 5 రోజుల పాటు ప్రశ్నించనున్నాయి. ఏసీబీ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ని ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈ నెల 3న ఏసీబీ నోటీసు జారీ చేసింది. 3 రోజుల వ్యవధిలోనే విచారణకు పిలవడంతో ఆయన హాజరవుతారా లేక సమయం కోరతారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. అయితే విచారణకు వచ్చేందుకే కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు హాజరు కానున్నారు. ఆయనకు 3 రోజుల క్రితమే అవినీతి నిరోధక శాఖ నోటీసులు అందజేసింది. ఈ కేసులో నిధుల బదలాయింపుల్లో నిబంధనల ఉల్లంఘనలపై ఏసీబీలోని సీఐఓ విచారణ బృందం కేటీఆర్ ను ప్రశ్నించనుంది. మరోవైపు కేటీఆర్ ను ఈ నెల 7న విచారణకు హాజరు కావాలని ఈడీ అంతకుముందే సమన్లిచ్చింది. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ 8న, హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి 10న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈడీ కూడా బిఎల్ఎన్ రెడ్డిని ఈ నెల 8న, అరవింద్ కుమార్ ను 9న విచారించనుంది. ఇలా 2 దర్యాప్తు సంస్థలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఈ కార్ రేసు విచారణలో ఆది నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల 19న తొలుత ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా మరుసటి రోజే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. సాధారణంగా ఏదైనా దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం ఆ కేసులో మనీ ల్యాండరింగ్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉంటేనే ఈడీ దర్యాప్తు చేపడుతుంది. కానీ ఫార్ములా ఈ రేస్ కేసులో మాత్రం ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగింది. కేటీఆర్ ను ఈ నెల 7న విచారణకు రావాలని గత నెల 28నే ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే అంతకు ఒక రోజు ముందే తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఈ నెల 3న నోటీసులు ఇవ్వడంతో అసలు ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసు 9, 10, 11, 12 సీజన్ల నిర్వహణ కోసం యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ, తెలంగాణ మున్సిపల్ శాఖ, ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థల మధ్య 2022లోనే ఒప్పందం కుదిరింది. అయితే 9వ సీజన్ అయిపోయిన వెంటనే తమకు నష్టం వాటిల్లిందంటూ స్పాన్సర్ హోదా నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ తప్పుకోవడంతో హెచ్ఎండిఏనే ఆ బాధ్యత తీసుకుంది. ఈ క్రమంలో ఎఫ్ఈఓకు 45.71 కోట్లను చెల్లించింది. అయితే ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇటీవల ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆర్థిక శాఖ ఆమోదం పొందకుండానే హెచ్ఎండిఏ చైర్మన్ అయిన ముఖ్యమంత్రికి ఫైల్ పంపకుండా, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేశారని, ఈ క్రమంలో ఆదాయ పన్ను మినహాయించకపోవడం వల్ల 8.06 కోట్లను హెచ్ఎండిఏనే చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ ఉల్లంఘనల వెనుక ఏవైనా మతలబులు ఉన్నాయో తేల్చాలని కోరారు. ఈ నేపథ్యంలోనే అప్పటి మంత్రి, పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ పాత్రపై ఏసీబీ దృష్టి సారించింది. విదేశీ సంస్థకు నిధులు బదిలీ కావడం వెనుక ఫెమా ఉల్లంఘనలు సహా నిధుల అంతిమ లబ్ధిదారులెవరనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఆధునిక సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా నేడు ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ టెర్మినల్ ప్రారంభోత్సవంలో నేరుగా పాల్గొంటారు. అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయం తరహాలో 413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించారు. ఇందులో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్లు, 7 బుకింగ్ కౌంటర్లతో పాటు పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హైక్లాస్ వెయిటింగ్ ప్రదేశం, గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో కెఫెటేరియా, రెస్టారెంట్, రెస్ట్ రూమ్ సౌకర్యాలు ఉన్నాయి. కొత్త డిజైన్లో ప్రయాణికుల రాకపోకలకు విశాలమైన స్థలంతో పాటు ముందు వైపు ప్రకాశవంతమైన లైటింగ్తో అద్భుతమైన ఎలివేషన్ను రూపొందించారు. చర్లపల్లి టెర్మినల్లో ఇప్పటికే 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు ఉండగా మరో 2 ఎఫ్ఓబీలను ఏర్పాటు చేశారు. గతంలో చర్లపల్లిలో 5 వరకు ప్లాట్ఫామ్లు ఉండగా మరో 4 ప్లాట్ఫామ్లను జోడించి 9కి పెంచారు. వీటిలో 2 ప్లాట్ఫామ్లను ఎంఎంటీఎస్లకు కేటాయించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రస్తుతం 13 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉండగా మరో 12 జతల రైళ్లు నడిపించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఢిల్లీ, చెన్నై, విశాఖ, కోల్కతా మార్గాల్లో వెళ్లే రైళ్లను చర్లపల్లి నుంచి నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పాతబస్తీలో జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ నేడు అందుబాటులోకి రానుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పై వంతెనను ప్రారంభించనున్నారు. సుమారు 800 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్లో పీవీ ఎక్స్ప్రెస్ వే పై వంతెన తర్వాత రెండో అతిపెద్ద వంతెన కానుంది. గత ఏడాది డిసెంబర్లోనే ఈ ఫ్లైఓవర్ ప్రారంభించాల్సిండగా సర్వీసు రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఆలస్యమైంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పనులు కొలిక్కి వచ్చాయి. ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వెళ్లేందుకు గంట నుంచి గంటన్నర పడుతోంది. ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో 20 నిమిషాల్లోనే ఆరాంఘర్ చేరుకోవచ్చు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఓ కుటుంబాన్ని మరో రోడ్డు ప్రమాదం బలి తీసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్లో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామానికి చెందిన బుల్లబ్బాయి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి భార్య లావణ్య, కుమార్తె హర్షిత, కుమారుడు సిద్ధేశ్వర్తో కలిసి ఉప్పల్లో నివాసం ఉంటున్నారు. బుల్లబ్బాయి చిన్ననాటి స్నేహితుడు వెంకటేశ్వరరావు కుటుంబం మేడ్చల్ మండలం ఎల్లంపేటలో నివాసం ఉంటోంది. వెంకటేశ్వరరావు భార్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆమెను పరామర్శించేందుకు ఆదివారం మధ్యాహ్నం తర్వాత బుల్లబ్బాయి భార్య, 2 పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై ఉప్పల్ నుంచి బయలుదేరాడు. కండ్లకోయ మేడ్చల్ మార్గంలో మేడ్చల్ చెక్పోస్టు దగ్గర రోడ్డు విస్తరణ పనుల కారణంగా నెమ్మదిగా వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన నాగాలాండ్కు చెందిన కంటైనర్ బుల్లబ్బాయి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పి లారీ కింద పడ్డ బుల్లబ్బాయి, లావణ్య, కుమార్తె హర్షిత అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 6 ఏళ్ల సిద్ధేశ్వర్ కుడికాలు టైర్ల కింద నలిగిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. సిద్ధేశ్వర్ను చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం నలుమూలలు అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో 35 కోట్ల 50 లక్షలతో నిర్మించిన రైల్వే ఉపరితల వంతెనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పెనుకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరించాలని, కుర్లా, బసవ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని స్థానికులు కేంద్ర మంత్రికి విన్నవించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి డీఆర్ఎంకు సూచించారు. పెనుకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టాలని, సోమందేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద అర్ధాంతరంగా నిలిచిపోయిన రైల్వే భూ ఉపరితల వంతెన నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 8 నుంచి 10 వరకు జరగనున్న భర్తీ ప్రక్రియను కొన్ని జిల్లాల్లో వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మార్పులు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ నెల 8న జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను 11వ తేదీకి మార్చినట్లు తెలిపారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈ నెల 17, 18, 20వ తేదీల్లో హాజరు కావచ్చని అభ్యర్థులకు సూచించారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 30న ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఫిబ్రవరి 1 వరకు కొనసాగుతాయి. అమెరికాను శీతల తుపాను భయపెడుతోంది. మధ్య అమెరికాలో మొదలైన శీతల తుపాను తూర్పు దిశగా కదలనున్నట్లు అమెరికా వాతావరణ శాఖ వెల్లడించింది. పోలార్ వర్టెక్స్ కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మిస్సౌరి నుంచి మధ్య అట్లాంటిక్ వరకు ఇది విస్తరించనుందని, గత దశాబ్దిలోనే అతి తీవ్ర శీతల తుపానుగా ఇది మారనున్నట్టు అంచనా వేసింది. మంచు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను కారణంగా చాలా చోట్ల భారీగా మంచు, వర్షంతో పాటు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు పేర్కొంది. అమెరికాలో 2011 తర్వాత అత్యంత శీతల జనవరిగా ఈ నెల నిలుస్తుందని ప్రైవేటు వాతావరణ విభాగం
యాక్యూ వెదర్ కూడా అంచనా వేసింది. దీని తీవ్రత వారం పాటు ఉంటుందని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అనేక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సాస్, అర్కాన్సాస్ రాష్ట్రాలు ఇప్పటికే ఎమర్జెన్సీ విధించాయి. అమెరికాలోని లక్షలాది మందిపై మంచు తుపాను ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ సూచనలను గమనిస్తూ ఉండాలని అమెరికా ప్రభుత్వం సూచించింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. గత 41 రోజులుగా దీక్ష చేస్తున్న దల్లేవాల్కు నిన్న తల తిరగడం, వాంతులు చేసుకోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన మాట్లాడలేకపోతున్నారని వెల్లడించారు. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్య సహాయం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంజాబ్ ప్రభుత్వం అందించిన వైద్య సహాయాన్ని దల్లేవాల్ తిరస్కరించారు. పంజాబ్, హర్యానా సరిహద్దులోని కనౌరీ శిబిరం వద్ద జరిగిన మహాపంచాయత్లో NGO 5 రివర్స్ హార్ట్ అసోసియేషన్ బృందం ఆయనకు వైద్య పరీక్షలు చేసింది. దల్లేవాల్ రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఆయనను తిరిగి గుడారానికి తీసుకువెళ్తున్నప్పుడు తల తిరగడంతో పాటు వాంతులైనట్లు తెలిపారు. దల్లేవాల్ తన నిరాహార దీక్షను విరమించినా ఆయన అన్ని అవయవాలు 100% పనిచేయకపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. దల్లేవాల్ ఆరోగ్యం విషయంలో పంజాబ్ ప్రధాన కార్యదర్శి DGPపై దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.